ధన్యవాదాలు కేఎన్పిఎస్ సంస్థకి, నిర్వాహకులకి. ఒక 40 సంవత్సరాల కింద హత్య చేయబడినటువంటి వ్యక్తుల్ని ఈరోజు మనం స్మరించుకుంటున్నాం. నిజానికి మన కుటుంబాలలో, మన సొంత కుటుంబాలలో 40 సంవత్సరాల కింద చనిపోయిన వాళ్ళ మరణం డేట్ మనకు తెలియదు, మర్చిపోయి ఉంటాం ఇప్పటికి. ఒక 10 ఏండ్లు, 20 ఏండ్లు లేదా కొంచెం ఒక 2 దశాబ్దాల వరకు గుర్తుపెట్టుకోవచ్చు, కానీ ఆ తర్వాత మర్చిపోతాం. కానీ ఇక్కడ మనకి ఎవ్వరికి వ్యక్తిగతంగా పరిచయం లేదు ఆ చనిపోయిన 5గురు. కానీ ఇక్కడ వచ్చినాం ఎందుకు అని అంటే, ఆ కారణం, ఆ చావటానికి సంబంధించినటువంటి కారణం ఏదైతుందో అది వాళ్ళ చావుని ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భంగా మార్చింది. లేకుండా అందరూ చచ్చిపోతారు. రోడ్ యాక్సిడెంట్లో ఎంతమంది చచ్చిపోతలేరు, ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? చెప్తున్నా కదా, మన సొంత కుటుంబాల్లో చనిపోయిన వాళ్ళ మరణించిన తేదీ మర్చిపోతాం మనం. కానీ ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో చనిపోయిన వాళ్ళ గురించి ఒక 40 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. అంటే అదొక స్ఫూర్తి. దాంట్లో ఒక స్ఫూర్తి ఉంది కాబట్టి దానివల్ల మనకి ఒక దారి పడ్డది. మొదట నడిచినటువంటి వాళ్ళు కాబట్టి దారి చూపిన వాళ్ళు అన్నమాట. దుడ్డు ప్రభాకర్ అన్న చెప్తుండే, ఈ మా ఇండ్ల ముందు నుంచి నువ్వు చెప్పులు వేసుకొని నడిస్తే నీ కాళ్ళు విరగొడతాం అని అనేవారట అక్కడ. అంటే వీళ్ళు చెప్పులేసుకొని వెళ్ళి కాళ్ళు విరగొట్టుకునే వాళ్ళట. కాళ్ళు విరిగిపోయేదాకా కొట్టించుకునేవాళ్ళు, కానీ చెప్పులు వేసుకోవడం మాత్రం మానేవాళ్ళు కాదు. అది రెసిస్టెన్స్, అది ప్రతిఘటన. నువ్వు దెబ్బలు, ఒకవేళ బలం మనకే ఉంటే తిరిగి కొట్టేవాళ్ళం, అది వేరే విషయం. కానీ వాడి ఆజ్ఞను ధిక్కరించటం అనేది మొదలైంది అక్కడ. నువ్వు తెల్ల చొక్కాలు వేసుకోవద్దంటే తెల్ల చొక్కానే వేసుకొని బయటకు వచ్చారు. కారంచేడు మాదిగపల్లెలో అక్కడ ఉన్నటువంటి అన్ని కులాలకు మాదిగలు తల్లి, పాటలోనే రాశారు, మాదిగపల్లె తల్లి లాంటిది. అంటే వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళ ధిక్కరణ. తెల్ల షర్ట్ వేసుకోవద్దంటే వేసుకున్నారు, చెప్పులు వేసుకోవద్దంటే వేసుకున్నారు. కాబట్టి 1000 సంవత్సరాలుగా చెప్పులకి చొక్కాకి దూరంగా ఉన్నటువంటి జాతికి చొక్కాలు వేయటం, చెప్పులు వేయటం నేర్పించిన వాళ్ళు. అది వాళ్ళ గొప్పతనం. అందుకని ఈరోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. వాళ్ళ అవసరం కాదు, మన అవసరం అది. వాళ్ళ గురించి మాట్లాడుకోకపోతే మనకు తవ్వలేదు. వాళ్ళ గురించి మాట్లాడుకోకపోతే మన సొక్కాలు ఊసిపోతాయి, మన చెప్పులు ఊసిపోతాయి. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఇవి ఉండవు. అది పరిస్థితి అన్నమాట. ఇలాంటి సందర్భంలో ఇలాంటి నాకు ఒక కారంచేడు చుండూరు జరిగిన తర్వాత ఆ ఉద్యమ స్ఫూర్తి, దానికంటే ఇండివిజువల్స్ పేరు తీసుకోదలుచుకోవాలి, చాలా గొప్పగా 77 నా డేట్ ఆఫ్ బర్త్. కారంచేడు జరిగేటప్పటికి నాకు 8 ఏండ్లు. అంటే నిజానికి మాకు అప్పుడేం తెలియదు. కానీ 92లో నేను చదువుకుంటున్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, మా హాస్టల్లో హాస్టల్ కమిటీ ఉండేది, పీడిఎస్. అప్పుడు మా దగ్గర పీడిఎస్ తిరుగుబాటు, ఇప్పుడు సిపిఎంఎల్ నో డెమోక్రసీ సంస్థకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘం ఉండేది. మా హాస్టల్లో పీడిఎస్ హాస్టల్ కమిటీని ఎన్నుకుంటే ఆ కమిటీ యాజ్ ఇట్ ఈస్గా పీడిఎస్ జిల్లా కమిటీ అయ్యేది. అంటే అంత యాక్టివ్ అన్నమాట మా హాస్టల్ కమిటీ. అంటే మేము అక్కడ పీడిఎస్లో అట్లా పనిచేశారు, డెడికేటెడ్గా పనిచేశారు. కానీ అప్పుడు మాకు బ్రిటిష్ సామ్రాజ్యవాదం గురించి చెప్పారు, కానీ కారంచేడు గురించి చెప్పలేదు ఎవరు. చుండూరు గురించి చెప్పలేదు. చుండూరు 92లో జరిగింది, కారంచేడు 85లో జరిగింది. 85లో కారంచేడు జరిగినప్పుడు మొదలైన ఉద్యమం
చుండూరు దాకా, చుండూరు తర్వాత అది కంటిన్యూ అవుతున్నది ఇప్పటికీ సెంచుపేంట దాకా. ఈ మధ్య 190 ఉంటాయి. మంతిని ఉంటుంది, ఇక ఇంకేమైనా ఉంటాయో. సో ఈ లిస్టు అంత ఉంటుంది. అంటే అక్కడ మొదలైన తర్వాత ఇదంతా కూడా ఎవరైతే పోరాటానికి సిద్ధపడి పోరాటం అవసరంగా భావించి రోడ్ల మీదకి వచ్చిన వారి సమస్యల్ని ఎజెండా మీదకి తీసుకురాకుండా జరిగినటువంటి ప్రయత్నం జరిగింది. అది జరగలేదు కాబట్టి, ఆ కనెక్షన్ పోయింది కాబట్టి ఇండిపెండెంట్గా ఒక ఉద్యమం రావాల్సినటువంటి అవసరం వచ్చింది. అది వచ్చింది. అది ఏమి సాధించాలో అది సాధించింది. అంటే 100% కాకపోవచ్చు, కానీ అది ఒక చైతన్యాన్ని ఇచ్చింది, అది ఆత్మగౌరవాన్ని ఇచ్చింది, అది అవకాశాలను ఇచ్చింది, ఎంతో కొంత సాధించింది. కానీ ఈ 40 సంవత్సరాలు కారంచేడు నుంచి మొదలుకుంటే చుండూరు తర్వాత ఈ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి చూస్తే, ఇది మాట ఎందుకు చెప్తున్నంటే, ఎప్పుడు కానీ కమ్యూనిటీ పేరుతో పనిచేస్తున్నటువంటి సంఘాలు ఎవరు కారంచేడును చుండూరును పట్టించుకుంటలేరు. కుల సంఘాలుగా లేదా అది పనిచేస్తున్న వాళ్ళు వెల్ఫేర్ సొసైటీ కానీ, లేకుంటే మాల మహానాడు కానీ, మాదిగ దండోర కానీ, ఇలాంటి సంఘటనలు అంటే కంప్లీట్లీ డెడికేటెడ్ టు ద కమ్యూనిటీస్ అని చెప్పుకుంటున్న సంఘాలు ఏవి కారంచేడు చుండూరు జోరికి వస్తలేవు. ఎందుకు? ఒకవేళ కాస్ట్ డివిజన్ ఉంటే, కనీసం కాస్ట్ డివిజన్ ఉండి కారంచేడు అంటే మాదిగలు, చుండూరు అంటే మాలలు చంపేసాం అంటే చనిపోయిన వాళ్ళ కులం వేరే, చంపిన వాళ్ళ కులాలు కూడా వేరుంటాయి. అంటే ఫస్ట్ కమ్మలు చంపితే, తర్వాత రెడ్లు చంపుతారు, ఆ తర్వాత కాపులు చంపుతారు. అంటే వరుసగా అన్నమాట. ఎవడెవడు తన ప్రతాపాన్ని, తన దర్పాన్ని ప్రదర్శించాలనుకుంటే వాడు వీళ్ళని చంపాలన్నమాట. అది చారిత్రకంగా వస్తున్నటువంటి. ఇట్లా మాలలు మాదిగలు చనిపోతే సరే, ఉమ్మడిగా జరగకపోయినా మాదిగలు కనీసం మాదిగ దండోర ఉద్యమము, కారంచేడు అమరవీరులను తెలుసుకోవాలి. మాల మహానాడు వాళ్ళు చుండూరు అమరులను తెలుసుకోవాలి. అంటే కమ్యూనిటీస్ కోసమే పనిచేస్తున్నాం అని చెప్పుకుంటే ఎందుకు జరుపుకుంటలేరు? కుల నిర్మూలన సంఘం ఎందుకు చేస్తుంది? కులాలు వద్దనుకునే సంఘం వీళ్ళు. కుల నిర్మూలన పోరాట సమితి వాళ్ళు మాత్రం ఎందుకు చేస్తున్నారు అని అంటే క్లియర్ ఐడియాలజికల్ గీతలు ఉన్నాయన్నమాట. అంటే ఎవరి ప్రయోజనాలేంటి, ఎవరి ఆశయాలేంటి, ఎవరు దేనికోసం పనిచేయాలనేది నిర్ణయించబడ్డది. వాళ్ళు దీని గురించి ఎప్పుడూ ఎక్కడ మాట్లాడంగా నేను వినలే. కాబట్టి ఇది వారికి ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు వారు అని అంటే, వాళ్లకు కావాల్సినది కుల నిర్మూలన కాదు. కుల నిర్మూలన అనేది ఒక గొప్ప ఆశయం, అది లాంగ్ వే, తాత్కాలిక, అప్పటికప్పుడు ఏదన్నా ఉపయోగాలు ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసే సంఘాలుగా స్థిరపడిపోయినాయి. కానీ అది అంబేద్కరిజం కాదు. అంబేద్కరిజం అంటే అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్, నాట్ బిల్డింగ్ కాస్ట్, నాట్ డెవలపింగ్ కాస్ట్. అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్. అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అంటే కూడా ఏదో పేరు పక్కన సర్నేమ్ తీసేయటం కాదు. అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ ఈజ్ అనిహిలేషన్ ఆఫ్ క్లాస్. నా దృష్టిలో కుల నిర్మూలన సమాజము, వర్గ నిర్మూలన సమాజం ఒకటే. సాంబశివరావు సార్ చెప్తుండేటోడు, కుల నిర్మూలన ఎప్పుడు జరుగుతుంది, వర్గ నిర్మూలన ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇట్లా నడుస్తుంటాం కదా, ఎడమ కాలు ముందు పెడతావా, కుడి కాలు ముందు పెడతావా అంటే ఏదో ఒకటి పెడతాం సార్ అంటే, ఏదో ఒకటి ముందు అవుతుంది, ఆ తర్వాత నెక్స్ట్ అవుతుంది. అంటే ఇది జరిగితే అది జరగాల్సిందే. ఒక కుల నిర్మూలన జరిగి వర్గ నిర్మూలన జరగకపోతే కులం కూడా పోదు, కులం వర్గం ఒకేసారి పోతాయి. ఆ పొయ్యే కార్యక్రమము, పొయ్యే పోరాటము, పొయ్యే పని వాళ్ళు పెట్టుకోదలుచుకోలే. ఎవరైతే కుల సంఘాలు కానీ, నేను ఇందాక చెప్పినటువంటి వాళ్ళ పేర్లు మళ్ళా ముట్టుకుంటే మంచిగా ఉండదు వాళ్ళకి. ఇది వాళ్ళ ఎజెండాలో లేదు. ఇది లేని సంఘం ఏదైనా కూడా సమాజానికి కానీ కులానికి కానీ ఉపయోగపడే పని ఏది చేయలేదు. కాబట్టి వాళ్ళ పోరాట స్ఫూర్తి,
పోరాటం అంటే నిజంగా వాళ్ళు తుపాకులు వేసుకొని నక్సలెట్లా కూడా కొట్లాడలే. అట్లా అట్లా ఉన్న అట్లా కొట్లాడినా కూడా ఇంకా పెద్ద పేరు వచ్చేదేమో. కానీ వాళ్ళు సింపుల్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు. మాకు చొక్కా వేసుకుంటున్నాం రాబాయ్, మేము చెప్పులు వేసుకుంటాం. ఇదే పోరాటం. ఈ పోరాటము ఇప్పటికీ ఈ దేశంలో జరుగుతూనే ఉంది. చెప్పులు వేసుకోకుండా చెప్పులు వేసుకొని ఈ అంటరాని కులాలని నడవనీయకుండా ఉన్నటువంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి దేశంలో. ఇప్పటికీ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. న్యూస్లో 100 జరిగితే 2 పేపర్లో వస్తాయి. ఆ పేపర్లో కాబట్టి వాళ్ళ రిలవెన్స్, ఎవరైతే అప్పుడు ధిక్కార స్వరం వినిపించిందో వాళ్ళ యొక్క ప్రాసంగికత ఇంకా చాలా రోజులు ఉంటుంది. ఇంకా చాలా రోజులు ఈ ప్రాసంగికత ఉంటుంది. ఉన్నంతకాలం వాళ్ళని తలుసుకోవాల్సిందే, వాళ్ళ దారిలో నడవాల్సిందే. కానీ ఆ స్ఫూర్తి కొద్ది మంది దగ్గర మిగిలిపోయి, నేను చెప్పినట్టు మెజారిటీ ప్రజలు దానికి సిద్ధంగా రావటం లేదు. అది విషాదకరం. దీనివల్ల ఏం జరుగుతుందనంటే, తాత్కాలిక ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు ఎప్పుడైతే కమ్యూనిటీ గోల్స్ని డామినేట్ చేస్తాయో ఇండివిజువల్స్ బాగుపడతారు, కమ్యూనిటీ ఏం జరగదు, ఏం ముందుకు నడవదు. ఉదాహరణకి సత్యమూర్తి గారితో నేను కొంచెం దగ్గరగా పనిచేసాను. మా అన్న సత్యమూర్తితో పనిచేశాడు, నేను పనిచేయలేదు. మా అన్న సత్యమూర్తితో పనిచేయటం వల్ల నాకు సత్యమూర్తి దగ్గరగా చూసే అవకాశం ఉండేది. సత్యమూర్తి చివరి రోజుల్లో అంటే 2012లో చనిపోయారు. 2004-05 ప్రాంతంలో ఆయన మళ్ళీ ఫారెస్ట్కి వెళ్ళిపోయాడు. ఒక నక్సలైట్ గ్రూప్తో కలిసి ఫారెస్ట్కి వెళ్ళిపోయాడు. ఫారెస్ట్లోనే ఉన్నాడు చాలా రోజులు. ఆ టైంలో 70 years టైంలో ఫారెస్ట్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. ఎందుకనంటే, నేను చాలా చేశాను నిర్మాణాలు, ఒక నిర్మాణం కూడా ఇప్పుడు నాకు పనికొచ్చే, అంటే నేను సరైన విధానంలో చేయాలనుకున్న నిర్మాణాలు అవి కాదు, ఇప్పుడు నేను చేయదలుచుకుంటున్నది కరెక్ట్ నిర్మాణం ఏంటనంటే, ఎస్సీ ఎస్టీలని చంపుతున్న వాళ్ళలో భయం కలిగించాలి. భయం కలిగిస్తే రెండవ హత్య చేయరు. అంటే ఎవరి ప్రాణం ఎవరికైనా ప్రీతే కదా, అలాంటిది ఏదన్నా చేయాలా అని అన్నాడు. దాని ఉద్దేశం ఏంటంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే, హింస అనేది మనం వ్యతిరేకం, మన కమ్యూనిటీస్ అన్ని కూడా, నేను కూడా హింసకు వ్యతిరేకం. సంత్ తుకారాం చెప్పిన హింస ఏంటనంటే, ఎలిమినేట్ ద ఎవిల్, accept violence as a tactic, not as a principle. హింస అనేది ఒక సైద్ధాంతిక పునాదిగా కాదు, కానీ ఒక ఎత్తుగడగా తీసుకోవచ్చు హింస, అంతవరకు ఓకే, లేకుంటే బతకలేము. సత్యమూర్తి గారు ఈ మాట చెప్పి ఏమన్నాడంటే, ఎక్కడ ఎస్సీల మీద హత్య జరిగితే, అత్యాచారాలు తిరిగి అత్యాచారాలు చేయాల్సిన అవసరం లేదు, అది కాదు, హత్యలు జరిగిన చోట మెయిన్ ఎవడైతే ప్లానరు కిల్లర్ ఉంటాడో వాళ్ళిద్దరిని చంపేయాలి. అట్లా 4 మాత్రమే చేయాలి, ఎక్కువ కాదు. 4 ఒక సంవత్సరంలో దళితుల్ని 4 చోట్ల ఏ ఊర్లలో ఎవరెవరు చంపుతారో ఆ 4 ఇన్సిడెంట్లకు ఎవడు రెస్పాన్సిబుల్లో వాళ్ళని చంపేయాలి. అది ఎత్తుగడగా మాత్రమే, ఇక వరుసగా చంపుడు కాదు. దానివల్ల ఫియర్ అనేది వస్తుంది. అంటే ఆ ఫియర్ లేకపోతే ఎవడు ఊకోడు, తిరిగి ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక రోడ్డు మీద ఎవరినన్నా కొడితే నేను ఎక్స్పెక్ట్ చేస్తా తిరిగి కొడతాడని. తిరిగి కొట్టలేని పరిస్థితిలో ఉంటేవాడు బక్కగా పీలగా చేత కాకుండా ఉంటే ఏం చేస్తా, ఇంకోటి కొడతా, అంతే కదా, నేచర్ కదా. సో అట్లా కాకుండా దళితులు కొట్టినా తిట్టినా వీళ్ళు చేత కాదు, వీళ్ళకి ఏం కాదు, అట్లా కాకుండా ఒక 2-4 చేసి చూపిస్తే నెక్స్ట్ 5వసారి చంపుదాం అనుకున్నాడు పునరాలోచన చేస్తాడు. కాకపోతే లేట్ అన్నా చేస్తాడు, ఎక్కువ ప్లాన్ అన్నా చేస్తాడు, వాడు దుబాయ్లో ఉండి అన్నా చంపిస్తాడు, ఏదన్నా చేస్తాడు, కానీ వాడు ఇంత ఈజీగా చంపడానికి ముందుకు రాడు. సో ఆ పాయింట్
సత్యమూర్తి గారు ఎందుకు చెప్పారంటే ఆయన సాయుధ పోరాటం చేసి వచ్చిండు కాబట్టి చాలా రోజులు ఆయనకు బయట ఉన్న వాళ్ళే ఆలోచన రాలే, ఆయనకు వచ్చింది కానీ ఆయన ఫెయిల్ అయ్యిండు, ఆయన ఏం చేయలేకపోయాడు. అంటే 75 సంవత్సరాల వయసులో ఆయన ఫారెస్ట్లకు పోయి ఈ ప్రోగ్రాం మొదలు పెడితే మా అన్న ఆయన ఇద్దరు కలిసి చేద్దాం అనుకున్నాడు, మా అన్న అరెస్ట్ అయ్యిండు, ఆయన ఇంటికి వెళ్ళిపోయిండు. అంటే వాళ్ళ ప్రయత్నం ఏం కాలేదు, కానీ ఆ గ్యాప్ ఉంది. నేనేం లాయర్ అయి ఉండి నేను న్యాయ పోరాటం చేయాలి కానీ ఈ లాయర్ సార్ ఇట్లా చెప్తుండే అంటే నేను వాస్తవాలు చెప్తున్నా. హ్యూమన్ సైకాలజీ ఎప్పుడు కూడా ఎదుటోడు మనల్ని ఏం చేస్తాడో అనే భయం లేకుంటే మనం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాం. దట్ ఈస్ హ్యూమన్ నేచర్, దట్ ఈస్ హ్యూమన్ నేచర్. అనుకోకుండా వచ్చేస్తుంది, అనుకోకుండా మనకు వచ్చేస్తుంది. వాడు పిల్లగాడైతే అసలు ఆలోచించకుండా కొట్టేస్తాం, ఎందుకంటే తిరిగి కొట్టాడు. సో ఆ గ్యాప్ సరే ఎవరు చేస్తారో ఎట్లా చేస్తారో నాకు తెలియదు, నాకైతే చేత కాదు, కానీ చెప్తున్నా. అంటే ఏమేమి జరిగినాయి అనేది మనం మాట్లాడుకోవాలి. తర్వాత న్యాయ పోరాటం అనేది ఇది కేసులో తారకం సారు చివరిదాకా కొట్లాడిండు. కోర్టులు చూడండి ఎలా కీలవెన్మణి, శంకర్ బిగా, లక్ష్మాపూర్ బాతే, ఇడ లక్ష్మీపేట, ఈడ ఈ కర్ణాటక దాని అట్రాసిటీ జరిగింది, ఆ ఊరి పేరు మరి గుర్తుకొస్తలేదు. కర్ణాటకలో కైర్లాంజ్ మహారాష్ట్ర మర్చిపోయినా. అది శాంతన గౌడార్ అనే ఒక జడ్జి ఏమంటాడంటే, కీలవెన్మణి కేసులో ఒక జడ్జి ఏమంటాడంటే, వీళ్ళు అంటరాని వాళ్ళని ఎట్లా అంటుకొని కొడతారు, చంపడానికి పోతే వాళ్ళని ముట్టుకోవాలి కదా, అలా ఇది అనుమానాస్పదంగా ఉంది, వీళ్ళు నిజంగా చంపిరా లేదని. తర్వాత ఇంకొక కేసులో కూడా వాళ్ళు ఎన్ని రోజులు మన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు మన చుండూరు కేసులో తారకం సార్ని పట్టుకొని ఎన్ని రోజులు రాయాలి ఇంకా అంటే లైఫ్ టైం ఉన్నా, లైఫ్ టైం అట్లే ఉంటురా, పంపియద్దా బయటికి వాళ్ళని అంటే హౌ జుడిషియరీ రెస్పాన్స్. లక్ష్మాపూర్ బాతే కేసులో కూడా వదిలేసి అంతటా. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అందరినీ జుడిషియరీ ఏంటనంటే, జుడిషియరీ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ పీపుల్, కానీ నాట్ విక్టిమ్స్. ద జుడిషియరీ ఈజ్ దేర్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ది అక్యూజ్డ్. అక్యూజ్డ్ కూడా రైట్స్ ఉంటాయి, అక్యూజ్డ్ కూడా రైట్స్ ఉంటాయి. అక్యూజ్డ్ రైట్స్ ఆల్సో ఇంపార్టెంట్ బికాజ్ పోలీస్ కెన్ వైలేట్ ద రైట్స్, టేక్ ద లైఫ్స్, కిల్ దెమ్, ఎన్కౌంటర్, లాకప్ డెత్ ఏమైనా చేయొచ్చు. కాబట్టి అక్యూజ్డ్కు హక్కులు ఉంటాయి, ప్రకటించాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుల్లో కన్విక్షన్ రేట్ అసలు లేదు, కన్విక్షన్ లేదు. కానీ ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఎవరికైనా శిక్ష పడ్డట్టు మీరు ఎప్పుడైనా విన్నారా? చాలా రేర్, చాలా రేర్. ఎందుకనంటే ఫస్ట్ థింగ్, ప్రైమరీ రీజన్ ఏంటనంటే, to prove a criminal case in the court requires proving it beyond reasonable doubt. అంటే జడ్జి గారికి ఎట్లా ప్రూవ్ చేయాలి కేసు అని అంటే బియాండ్ రీజనబుల్ డౌట్. అంటే జడ్జికి ఏమాత్రం అనుమానం లేకుండా కన్విన్స్ కావాలి జడ్జి గారు, అది సాధ్యం కాదు. ఎస్సీ ఎస్టీ కేసుల్లోనే కాదు, అనేక కేసుల్లో సాధ్యం కాదు. అందుకే రేప్ కేసుల్లోను, మర్డర్ కేసుల్లోను, ఎస్సీ ఎస్టీ కేసుల్లోను, దొంగతనం కేసుల్లోను, అన్ని కేసుల్లో కూడా కన్విక్షన్ రేట్ తక్కువే ఉంటుంది. ఎందుకు అని అంటే ప్రూవింగ్ బియాండ్ రీజనబుల్ డౌట్ అనేది ఉండదు. మా పని ఏంది, అడ్వకేట్ల పని. మేము జడ్జికి అనుమానాలు ఎట్లా తెప్పియాలనేది మా పని, అక్యూజ్ని కాపాడాలి. కాబట్టి జడ్జి మైండ్లో ఒక అనుమానం పెడతాం, సార్ ఆయన ఈ టైంకి వెళ్ళిన అంటుండు కానీ ఈ టైంకి ఇక్కడ కనబడ్డాడు సార్ అని అంటే కదా, అక్కడ ఒక అనుమానం వస్తుంది జడ్జికి, అవునా కాదని. సో టు ప్రూవ్ ఏ క్రిమినల్ కేస్ యూ రిక్వైర్ బియాండ్ రీజనబుల్ డౌట్, అదొకటి. రెండవది ఏంటంటే జుడిషియరీ ఈజ్ కాస్ట్ బయాస్డ్. జుడిషియరీ ఈజ్ బయాస్డ్ టువర్డ్స్ ది సో కాల్డ్ అప్పర్ కాస్ట్, జుడిషియరీ బయాస్డ్ అగైన్స్ట్ సో కాల్డ్ లోయర్ కాస్ట్. వై? బికాస్ జుడిషియరీ ఈజ్ పీపుల్డ్ విత్ దెమ్, పీపుల్డ్ విత్ ద, ఫిల్డ్ విత్ ద బ్రాహ్మిన్ సవర్ణ. నేను నా పిహెచ్డిలో ఏం రాశానంటే, తెలంగాణ హైకోర్టులో 30 మంది జడ్జీలు ఉన్నారు,
ఒక ఎస్టీ ఉన్నాడు, ఒక ఎస్సీ ఉన్నాడు పైన కూర్చున్న వాళ్ళు. అదే తెలంగాణ హైకోర్టులో పాయకాండ్లు కడిగే వాళ్ళంతా ఎస్సీలే, ఊడ్చే వాళ్ళంతా ఎస్సీలే. నీళ్లు పట్టేటోళ్ళు, మొక్కలు పెంచేటోళ్ళు అందరు ఎస్సీలే, ఊకేటోళ్ళు అందరు ఎస్సీలే. ఒకసారి ఇట్లా తింపితే బాగుండు అనిపించింది. మొన్న ఒక సంఘం వాళ్ళు ఢిల్లీలో మీటింగ్ పెట్టి డైవర్సిటీ ఇన్ జ్యుడిషియరీ అని పెట్టారు. డైవర్సిటీ అంటే భిన్నత్వం, డైవర్సిటీ ఇన్ సుప్రీంకోర్టు అని మీటింగ్ పెట్టారు. నన్ను కూడా పిలిచారు మాట్లాడమని. నేనేం చెప్పిన అంటే డైవర్సిటీ అంటే డెమోక్రసీ. వాళ్ళు రికార్డ్ చేసి యూట్యూబ్లో కూడా పెట్టిర్రు. డైవర్సిటీ మీన్స్ డెమోక్రసీ. అంటే భిన్నత్వం అంటే ప్రజాస్వామ్యము, ఇంకేం కాదు. మీరు కథలు చెప్పొద్దు. డైవర్సిటీ అని అంటే బట్టలు ఎట్లా వేసుకున్నావు, నేను లాల్చీ వేసుకున్నా, నువ్వు షర్ట్ వేసుకున్నావు కాబట్టి మన ఇద్దరికి డైవర్సిటీ ఉంది. నేను షూ వేసుకున్నా, నువ్వు శాండిల్స్ వేసుకున్నావు, డైవర్సిటీ. ఇది కాదు డైవర్సిటీ. ఈ దేశంలో కావాల్సింది కాస్ట్ డైవర్సిటీ. సుప్రీంకోర్టులో కొంకణస్థ బ్రాహ్మణ్, చిత్పవన్ బ్రాహ్మణ్, కేరళ బ్రాహ్మణ్, తమిళ్ బ్రాహ్మణ్, తెలంగాణ బ్రాహ్మణ్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్, కర్ణాటక బ్రాహ్మణ్, గోవా బ్రాహ్మణ్, వీళ్ళందరూ కూర్చున్నారు. సో వాళ్ళు ఏమంటారు, మేమంతా డైవర్స్ పీపుల్. బెంగాల్ బ్రాహ్మణ్స్ మేము చేపలు తింటాం, కొంకణస్థ బ్రాహ్మణ్ మేము చేపలు తింటాం, కేరళ బ్రాహ్మణ్ మేము తినం, తెలంగాణ బ్రాహ్మణులు మేము తినం. కాబట్టి మనమంతా డైవర్సిఫైడ్ పీపుల్. అంటే భిన్నమైనటువంటి వ్యక్తులం మనం, కానీ కులానికి అందరూ బాపనోళ్ళే. అందుకే నేనేమంటున్నా, సుప్రీంకోర్టు అనేది అన్ని కులాలని రిప్రజెంట్ చేయనట్టయితే సుప్రీంకోర్టు అనేది ప్రజాస్వామిక వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్యమైనటువంటి ఇన్స్టిట్యూట్ కాదు. అది సింపుల్. నువ్వు అన్ని కులాలని రిప్రజెంట్ చేసినప్పుడే నువ్వు ప్రజాస్వామిక సంస్థవి. నువ్వు రిప్రజెంట్ చేయనంత కాలం నువ్వు అప్రజాస్వామిక సంస్థవి. నువ్వు ఒక్కరికి ఎస్సీలకు అవకాశం ఇచ్చి 29 మంది మీరు కూర్చొని, మీ డైవర్సిటీ కాదు అది. సుప్రీంకోర్టు ఈజ్ ఏ యాంటీ డెమోక్రటిక్, యాంటీ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అకార్డింగ్ టు మీ. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. అన్ని అయిన హైకోర్టులు అంతే. నువ్వు రిప్రజెంటేషనే లేని. ఇప్పుడు మనకి ఆ పాటలో మన బాధలు మన గాథలు దేవుళ్ళకి చెప్దామంటే దేవుళ్ళల్లో ఒక్కడన్నా మన కులప్పుడు లేదు. మరి జడ్జీలలో ఒక్కడన్నా మనోడు ఉండాలిగా, జడ్జీలలో మనోళ్ళు ఉండాలన్నా అవుతా. ఇంకొకటి మెరిట్, ఇక్కడ మెరిట్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. నో సూటబుల్ క్యాండిడేట్ ఫౌండ్. దీనంత కుట్ర ఇంకోటి లేదు. సూటబుల్ క్యాండిడేట్ అనేటోడు ఎందుకు ఉండడు రా భయ్? నీ దిమాగ్ పనిచేయక. కానీ ఈ కులాల్లో ఈ కులాలల్లో మునగాళ్ళు ఉన్నారు, నిన్ను తలదాన్నేటోళ్ళు ఉన్నారు. అరకులోయలో కరెంటు కనెక్షన్లు ఇచ్చింది మొత్తం ఎస్సీ, బెంగళూరులో మెట్రో వేసింది మెట్రో ఎస్సీ. వాళ్ళు కులాలు చెప్పుకోనంత మాత్రాన ఈ కులంలో లేరని చెప్తే చాలా అన్యాయం. అట్లా చెప్పుడు ఒక కులాన్ని, ఈ కులంలో సూటబుల్ క్యాండిడేట్ లేరని చెప్తే వాడిని చెప్పుతోని కొట్టండి. అది చాలా తప్పు. మెరిట్కి కులానికి సంబంధం లేదు, మెరిట్కి కులానికి సంబంధం లేదు. మెరిట్ అనేది సాధన ద్వారా రావచ్చు, కష్టపడటం ద్వారా వస్తుంది. కానీ నువ్వు పుట్టుకతోని మెరిట్ వస్తుంది. ఈ కులాలలో ఎందుకు లేరు? గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. నువ్వు గుర్తించక, నువ్వు రికగ్నైజ్ చేయక, నువ్వు అవకాశం ఇవ్వక, నువ్వు ఆపర్చునిటీస్ ఇవ్వక, వీళ్ళని అంటరానోళ్ళు, ముట్టరానోళ్ళు, చూడరానోళ్ళు, కానరానోళ్ళు, గుళ్ళోకి, బల్లోకి, ఊళ్ళోకి ఎక్కడికి రాకుండా పెట్టి నువ్వు సూటబుల్ కాదంటే వాట్ నాన్ సెన్స్. సెంట్రల్ యూనివర్సిటీలో ఒక పోస్ట్ ఉందంట. పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ కోసము నోటిఫికేషన్ వచ్చిందనమాట. అంటే ఒక దాంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళంతా ఆ పోస్ట్ కోసం ఎదురు చూస్తుంటారు అనమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో మనం ఎప్పుడు చేసుకుందాం, పిహెచ్డి అయి కూర్చుంటారు. ఆ నోటిఫికేషన్ని 2 సంవత్సరాలు లేట్ వేసిందట. లేట్ చేసి కావాలని లేట్ చేసి వేసిందట. వేసినప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్లో ఫలానా పిహెచ్డిలో ఫలానా సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్లు కావాలని వేసారంట. ఆ సబ్జెక్టు ఏదైతుందో అమెరికాలో చదివే ఒక అమ్మాయి పిహెచ్డి టైటిల్ ఇది ఒకటే అన్నమాట.
అంటే వాళ్ళకు ముందు ఫిక్స్డ్. అందుకే ఆ అమ్మాయి కోసమే 2 సంవత్సరాలు ఆపారు, ఆమె పిహెచ్డి అయిపోతే వచ్చి జాయిన్ కావాలని. అందుకే మనకు రిజర్వేషన్లు, వాళ్ళకు ప్రిజర్వేషన్లు. మాకేమో ఉద్యోగాలేమో బ్యాక్లాగ్ పోస్టులు. వాళ్ళు పుట్టక ముందే వాళ్ళు ఏం ఉద్యోగం చేయాలనో వాళ్ళకి డిసైడ్ అయ్యారు. వాళ్ళు పిహెచ్డి కాకముందే, అక్కడ సబ్మిషన్ కాకముందే ఇక్కడ వెయిట్ చేస్తారు. అవసరం అయితే ఆమె పిహెచ్డి కాలేదు, ఇప్పుడే నోటిఫికేషన్ అయ్యాక ఆపు. ఇది నడుస్తుంది, ఇంత దుర్మార్గము. అందుకే ఇది ఎట్లా పరిష్కారం? చాలా 2013 నుంచి 2008 నుంచి 13 వరకు ఒక స్టడీ చేసిన నాకు తెలిసిన మిత్రులు ఐఐటి, ఐఐఎం, ఎయిమ్స్లో 22 మంది షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. వాళ్ళు డాక్యుమెంటరీ డెత్ ఆఫ్ మెరిట్, మీరు ఇప్పటికి కూడా ఇంటర్నెట్లో కొట్టి చూడండి, డెత్ ఆఫ్ మెరిట్ అని డాక్యుమెంటరీస్ చేశారు. ఏ అబ్బాయిలు చనిపోయారు, అమ్మాయిలు చనిపోయారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత టాలెంటెడ్ ఉండే. ఈ ఐఏఎస్ బెంగళూరులో ఈ భువనగిరికి సంబంధించిన అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అది కూడా డెత్ ఆఫ్ మెరిట్ కింద డాక్యుమెంటరీ వచ్చింది. అవి చేసినప్పుడు ఆ కుటుంబ సభ్యులు, మన కుటుంబాల్లో ఆలోచించండి, ఒక విద్యార్థిని ఐఐటికి పంపించడానికి ఎంత స్ట్రగుల్ ఉంటుంది. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అది కులం సర్టిఫికేట్కి అప్లై చేసిన కాడ మొదలు పెట్టాలి, ఆదాయం సర్టిఫికేట్ అప్లై చేయాలి. అంటే ఇక ఆ స్ట్రగుల్ మనందరికి అనుభవంలో. అక్కడి నుంచి ఐఐటికి పోయినాక వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది? ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే దీని మీద కమిటీలు వేశారు. సుఖదేవ్ తోరట్ కమిటీ, ఆ కమిటీ, ఈ కమిటీ వేశారు, కానీ ఏది ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏం జరిగిందనంటే కులం ఊళ్ళల్లోకి వెళ్ళి యూనివర్సిటీలకు వచ్చింది, ఊళ్ళల్లోకి వెళ్ళి కోర్టుల్లోకి వచ్చింది, ఊళ్ళల్లోకి వెళ్ళి యూనివర్సిటీలకు వచ్చింది, ఊళ్ళల్లోకి వెళ్ళి కాలనీలోకి వచ్చింది. సోఫిస్టికేటెడ్ కులం అయింది. ఎక్కడనో వెలివాడలు అనేటి ఎక్కడనో ఉండాలి, హైదరాబాద్ యూనివర్సిటీలో వెలివాడలు ఉంటాయి. అంటే కులం అనేది ఎక్కడ పోలే, కులం అనేది తన రూపాన్ని మార్చుకుంది. ఇప్పుడు వెజిటేరియన్స్ ఓన్లీ అయింది కులం. కిరాయికి ఇచ్చేటప్పుడు శాకాహారులకు మాత్రమే అయ్యింది, అది కులమే. తర్వాత కొన్నిసార్లు ఓపెన్గా ఎక్సెప్ట్ ఎస్సీ, ఎస్టీసీ ఎవరైనా. సో ఇట్లా కులం అనేది దీనికి అంతటికి కారణం. కులము యొక్క ద క్రక్స్ ఆఫ్ కాస్ట్ ఇస్ హైరార్కీ అండ్ అన్టచబిలిటీ, ఎండోగమి. వీటిని దెబ్బకొట్టడానికి జరగాల్సిన పోరాటం తాత్కాలిక వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తాం. చేయాల్సిన వాళ్ళు, బాధ్యత ఉన్న వాళ్ళు ఆ పని చేయట్లేదు. కాబట్టి కులం అనేది అది రోజు రోజుకి బలపడుతుంది. కులం న్యూట్రల్ కావట్లే, కులం బలపడుతుంది. ఇప్పుడు కులం ఎప్పుడూ ఉంది, ఇప్పుడు ఓపెన్గా బయటకు వస్తుంది. ఎప్పుడు 1960s రెడ్డి హాస్టల్ పెట్టినరు వాళ్ళు. అంటే పెట్టుకుంటే తప్పులేదు, కానీ పెరిక హాస్టల్ ఉంది, రెడ్డి హాస్టల్ ఉంది, వైశ్య హాస్టల్ ఉంది. ఎస్సీ ఎస్టీ హాస్టల్ గవర్నమెంట్ పెట్టేదాకా లేవు, అవునా కదా? అంటే ఎవరికి కులం ఉంది? వాళ్ళు కులం ఐడెంటిఫై అవుతారు, కులాన్ని ఓన్ చేసుకుంటారు, కులం కోసం పనిచేస్తారు. మన కులాల్లో కులంతో ఐడెంటిఫైగా ఫస్ట్ జై భీమ్ అంటే ఇట్లా జై భీమ్ అంటే నేను కూడా ఎస్సీ అనుకుంటారేమో అట్లా. అందుకే నేను ఫస్ట్ జై భీమ్ అన్నట్టు మీరు ఎవరు సపోర్ట్ చేయలేదు. రెండోసారి అన్న వల్ల కొంచెం గట్టిగా బస్సులో ఎవరైనా ఫోన్ చేసి జై భీమ్ అని అంటే నేను అనాలా వద్దా? బస్సులో ఉన్న వాళ్ళంతా చూస్తే మళ్ళీ ఈడు మాలవడం మాదిగడం నా పక్క కూర్చున్నాడు. కానీ ఎంత గట్టిగా అంటే అంత మంచిది. ఎంత గట్టిగా అంటే జై భీమ్ అని ఎంత గట్టిగా అంటే అంత మంచిది. అది అవకాశంగా భావించి 10 మందిలో ఉన్నప్పుడు కొంచెం గట్టిగానండి జై భీమ్ అని. దాని రిపర్కషన్స్ ఏం లేవు, ఇప్పుడు అయిపోయింది, ఆ రోజులు పోయినాయి.
ఐడెంటిఫై కాదు తీసేసిన కులం పోదు. కులం కులం చాలా మంది ఇదే, మా తాత మీ తాతని అణిచివేశాడని ఇప్పుడు నువ్వు ఇప్పటివరకు నీకు రిజర్వేషన్ కావాలరా అని అడుగుతున్నారు. యాంటీ రిజర్వేషన్ వాళ్ళది ఇదే కదా వాదన. ఎప్పుడో మా తాత మీ తాతని అణిచివేశాడు, అంటరానితనం పాటించాడు కాబట్టి ఇప్పుడు నీకు రిజర్వేషన్ ఇవ్వాలి మేము అని అంటే, దెర్ ఇస్ ఎ థీరీ, అక్రూడ్ సోషల్ క్యాపిటల్. అక్రూడ్ సోషల్ క్యాపిటల్ అని అంటే, సుందర్ పిచ్చయ్య గూగుల్ సీఈఓ అయినప్పుడు ఇదే డిబేట్ చేసింది నేను. సుందర్ పిచ్చయ్య గూగుల్ సీఈఓ కావటానికి ఎవరెవరు భాగస్వాములు? సుందర్ పిచ్చయ్య చెప్పులు కుట్టినోళ్ళు, సుందర్ పిచ్చయ్య బట్టలు ఉతికినోళ్ళు, సుందర్ పిచ్చయ్యకు వంట చేసిన వాళ్ళు, సుందర్ పిచ్చయ్యకి చదువు చెప్పిన వాళ్ళు, అందరి కంట్రిబ్యూషన్ ఉంది. దట్ ఇస్ అక్రూ. నువ్వు ఒక కమ్యూనిటీలో నువ్వు పని చేయకుండా చదువుకునే పరిస్థితిలో పుట్టినవు అని అంటే, వేరే ఒకడు పని చేస్తే నీకు పురుషత్ దొరికింది. ఎవరి కంట్రిబ్యూషన్ లేకుండా నువ్వు పని చేయకుండా చదువుకునే అవకాశానికి రాలేదు. నేను పిహెచ్డి వరకు చదివినా, ఎల్ఎల్బి చదివేటప్పటి వరకు, ఎల్ఎల్బి చదువుతున్నప్పుడు కూడా పని చేసుకుంటూనే చదివినా. స్టార్టింగ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ మెడికల్ షాప్లో సేల్స్ బాయ్ దగ్గర మొదలుపెట్టి పేపర్ బాయ్, సేల్స్ బాయ్, జిరాక్స్ ఆపరేటరు, డిటిపి ఆపరేటరు, చివరికి పిహెచ్డి చేసేరాదు. అంటే ఎల్ఎల్బి చేసే వరకు కూడా నేను పని చేయకుంటే నాకు నడుస్తలేదు. నేను తప్పకుండా పని చేయాలి నేను చదువుకోవాలంటే. సుందర్ పిచ్చయ్య కాదు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ఒకరు పనిచేసింది. ఆయన కుటుంబం బాగా సంపాదించింది, బాగా ల్యాండ్స్ ఉన్నాయంటే అనుకో, ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? అంటే అక్రూడ్ సోషల్ క్యాపిటల్. మీరు ఆ సోషల్ క్యాపిటల్ని ఇక్కడ ఏర్పరచుకున్నారు కాబట్టి మీకు ఆ అవకాశాలు అందినాయి. మీకు ఆ అవకాశాలు అందటానికి ఇక్కడ సమూహాలు కాంట్రిబ్యూట్ చేసినాయి. అది ఎవడు మర్చిపోవటానికి వీల్లేదు. ఎవడు ఏ స్థాయిలో ఉన్నా కూడా అదొక కలెక్టివ్ ఎఫర్ట్ అయి ఉంటుంది తప్ప ఇండివిజువల్ ఉండదు. నాలెడ్జ్ ఈజ్ కలెక్టివ్, నాలెడ్జ్ వాజ్ నెవర్ ఇండివిజువల్. చివరికి బుద్ధుడు జ్ఞానోదయం అయిన తర్వాత ఆయనకు 5గురు ఎదురు రాకపోతే ఆయన జ్ఞానం ఎవరికి చెప్పేటోడు? నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ కలెక్టివ్. చెప్తేనే అది జ్ఞానం అయింది. ఆ 5గురికి చెప్పకపోతే అది జ్ఞానం కాదు. అందుకని కులాన్ని ఐడెంటిఫై కావటం, ఎవరైతే కాస్ట్లెస్ అని భావిస్తారో మన పని ఏంటంటే, నువ్వు కాస్ట్లెస్ కాదు, మేము నిన్ను కాస్ట్లెస్ అనేంత వరకు నువ్వు క్యాస్టే. ఇది నా స్టేట్మెంట్. బాపనోళ్ళు ఉక్కోమటోళ్ళు ఎవరన్నా మా కులం లేదు, మేము చాలా త్యాగాలు చేసినాం అని అంటే ఆ మాట మేము చెప్పాలి, నువ్వు కాదు. ఎక్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు, గొప్ప వాళ్ళు ఉంటే ఉండొచ్చు. మేము అందరినీ మా కోసం పనిచేసిన వాళ్ళు ఎవరో మాకు తెలుసు. చాలా మంది పిఎస్ కృష్ణన్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ రాసింది పిఎస్ కృష్ణను, ఎస్ఆర్ శంకరన్, ఇద్దరు బాపనోళ్ళే. రిమూవల్ ఆఫ్ డ్రై లెటరిన్స్ యాక్ట్ రాసింది ఎస్ఆర్ శంకరన్. సఫాయి కర్మచారుల కోసము, ట్రైబల్స్ కోసం ఈ యాక్ట్స్ తెచ్చింది బాలగోపాల్. వీళ్ళంతా పనిచేసిన వాళ్ళే. మేము వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఎక్కడ అది మర్చిపోం. కానీ మీకు కులమే లేదని ఎట్లా? మీరు రాసే పొజిషన్కి ఎట్లా వచ్చిండ్రు? మేము రాపించుకునే పొజిషన్లు ఎందుకున్నాం? అది కూడా కులమే, అంతే కదా. మేము ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్లో చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ఐడెంటిఫై గారు. నేను మొన్న జరిగిన కోర్టులో కేఎన్పిఎస్ వాళ్ళ మీటింగ్లో ఇదే మాట చెప్పిన. ఎస్సీల మీద అట్రాసిటీస్ జరగటానికి పూర్తి బాధ్యత ఎస్సీ పోలీసులే, పూర్తి బాధ్యత. మొన్న ఒక శ్రీనివాస్ అనే ఎస్ఐ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఎంత దౌర్భాగ్యం! వాళ్ళకు పోలీసులు అంటే తుపాకులు ఉంటాయి కదా, అవి యూజ్ చేయొచ్చుగా. ఏం చేస్తారు వాటితోని? ఏమైంది? పోతే జైలుకి పోతాడు. ఆత్మగౌరవం చాలా ఇప్పుడు. నువ్వు ఒక ఎస్ఐ స్టేజ్లో ఉండి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే కమ్యూనిటీ మేమెంత బాధపడతాం. ఊర్లే వాళ్ళు తెల్ల సొక్క వేసుకోవద్దురా అంటే తెల్ల సొక్క వేసుకున్నారు. దానికి చావు మూల్యమైనా సరే తెల్ల చొక్కా వేసుకున్నారు. అది కావాలి కదా మాకు. నువ్వు ఐపీఎస్ అయితివి, ఊరికి ఎప్పుడు రావైతివి. ఐఏఎస్ అయితివి, గల్లీకి ఎప్పుడు రావైతివి. కులం పేరు చెప్పుకోకపోతివి. ఏం ప్రయోజనం వీళ్ళ వల్ల?
అంటే మంచోళ్ళు కూడా ఉండొచ్చు, నేను జనరలైజ్ చేస్తలేను. కానీ ఎందుకు అనంటే ఎస్సీల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కాలనీకి వచ్చి, సంవత్సరానికి ఒక్కసారి కాలనీకి వచ్చి కూర్చొని ఒక్క రాత్రి ముచ్చట పెట్టి తెల్లారలేసి వెళ్ళిపోని ఆ ఊరి మీద దాడి జరుగుతుంది అన్నాడు. ఆ ఊరి మీద దాడి జరగాలి, ఆ ఊర్లో ఉన్న దళిత అమ్మాయిల్ని ఎవరైనా రేప్ చేయాలి, దళిత ఏదో అద్దెక్రమం పావెక్రమం ఉంటే కూడా గుంజుకుంటారుగా మనోళ్ళవి, ఆ గుంజుకునేటోడు మళ్ళీ ఆలోచిస్తాడు. ఈ కలెక్టర్లు, ఈ కమ్యూనిటీలో పుట్టిన ఐఏఎస్లు ఒక్క నైట్ సొంత ఊరికి పోయి గడిపి రమ్మనండి, ఆ ఊరు మొత్తం మారిపోతుంది. నేను ఇన్స్పైరింగ్ ఫిగర్గా తీసుకుంటారు ఆ ఊళ్ళో చదువుకునేటోళ్ళు. అరే ఆయన చూడు వస్తే కారు ఎర్రబుగ్గ అబ్బా అట్లా ఉండాలి ఒకటి. రెండవది, ఎవడైతే అదర్ కాస్ట్ తక్కువ చూస్తాడో వాడు సెటరైట్ అవుతాడు. కానీ వాళ్ళు రారెందుకు? రావాలి కదా, వాళ్ళందరికంటే వీళ్ళు నయం కదా, వీళ్ళే మనకు స్ఫూర్తి, వాళ్ళు కాదు. కాబట్టి చుండూరు, కారంచేడు, పందిరికుప్పం, లక్ష్మీపేటతో పాటు కీలవెనుమని, లక్ష్మణపూర్పేట, ఇవన్నీ ఈ పోరాటాలన్నీ ఒక కాంప్రహెన్సివ్ ఇది ఒక ప్రవాహం. దేన్ని ఇండివిజువల్గా చూడటానికి లేదు. ఇదంతా ఆత్మగౌరవ సమస్య, ఆకలి సమస్య, ఈ పోరాటం, ఇవన్నీ ఒక కలెక్టివ్, ఒకదానికొకటి లింక్ ఉంటుంది. ఒక చోట సినిమా హాల్లో కాలు దొక్కటం కావచ్చు, ఒక్కొక్క చోట మంచినీళ్ళకు మంచినీళ్ళకు చెరువులో మంచినీళ్ళ కోసం కావచ్చు, ఇవన్నిటికీ. కానీ ఇది ఒక కలెక్టివ్ చైన్. ఇది ఒకదాని నుంచి ఒకటి వేరు చేయటానికి వీలైనటువంటి వాళ్ళందరికీ, అంటే ఎక్కడెక్కడ ఇలాంటివి జరిగి ఇప్పటికీ, అంటే సామూహికంగా చంపిన వారిని మనం గుర్తుంచుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, సామూహిక హత్యలు జరిగిన చోట మనం వాళ్ళని గుర్తుపెట్టుకొని ఈరోజు చేస్తున్నాం. కానీ ఇండివిజువల్గా ఎంతో మంది చచ్చిపోతారు. ఈ కలెక్టివ్ ఎఫర్ట్ లేవు చాలా చోట్ల. కలెక్టివ్ ఎఫర్ట్ లేక ఇండివిజువల్గానే కొట్లాడి చచ్చిపోతుండ్రు. వాళ్ళ పేర్లు కూడా తెలివై మనకి. వాళ్ళు ఎట్లా చచ్చిపోతున్నారంటే చెరువులో శవాలు అయితే వెళ్తారు, లేదా రోడ్ యాక్సిడెంట్లు చచ్చిపోతారు. సో ఇలాంటి, అంటే ఒకటి, నీ రక్తంలో, నీ ఆత్మగౌరవంలో, నీ మెదడులో ఎవడను నేను తక్కువ కాదురా, నువ్వు మనిషివే నేను మనిషి అని గుర్తించటానికి పిహెచ్డీలు అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. అసలు చదువురాని వాళ్ళు చాలా గట్టి కొట్లాడుతున్నారు. నన్ను అడిగితే వాళ్ళు కొట్లాడుతున్నారు ఊళ్ళల్లో. ఎవడన్నా అంటే తిరిగి అంటుండ్రు. వాళ్ళందరూ స్ఫూర్తి. వాళ్ళు లేకుంటే ఈ సొసైటీ మనకు ఇది ఉండదు. అట్లా ఇండివిజువల్గా కూడా పోరాటాలు చేసి చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు ఈ కమ్యూనిటీస్లో. ఎందుకు చచ్చిపోతున్నారు? దీనికంటే సావే నయం అని వాళ్ళు నన్ను మనిషిగా గుర్తించను దగ్గర నేను ఎందుకు, అలాంటి సందర్భం వస్తే చావటం నయంగా. నువ్వు మనిషిగా గుర్తించని పరిస్థితి ఉన్నప్పుడు బతకటం ఎందుకు అని కొట్లాడే వాళ్ళు ఉన్నారు, లేదా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఒకడు ల్యాండ్ గుంజుకొని రేప్ చేసి మళ్ళీ ఊళ్ళోకి వచ్చి దౌర్జన్యం చేస్తే వీడిని ఏదో ఒకటి చేయాలని అనిపించకపోతే ఆ జీవితం కూడా వ్యర్థం. అన్నీ కళ్ళ ముందట. అందుకే ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే బాగున్నది. చాలా ధన్యవాదాలు. ఇప్పటికే చాలాసేపు మాట్లాడాను. థ్యాంక్ యూ. జై భీమ్.